హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో కదా. ఏమనుకుంటున్నారు మీరైతే? ఇది వచ్చి స్వీట్ అండి. సూపర్ టేస్ట్గా వచ్చింది. నేనైతే అస్సలు అనుకోలేదు, అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్టీగా వస్తుందని. అంటే ఫస్ట్ టైం కదా, అంటే ఎలా వస్తుందో ఏందో అనుకున్నాను. ఈ రెసిపీ సూపర్ టేస్ట్గా వచ్చింది. సాఫ్ట్గా హల్వాలా ఉందన్నమాట చూడటానికి కదా. సూపర్గా వచ్చింది టేస్ట్ అయితే. ఫస్ట్ ఏం చేయాలంటే, కొబ్బరికాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ తీసుకొచ్చి దాన్ని బ్రేక్ చేసి కొబ్బరిని మిక్సీ వేసేయాలన్నమాట. మిక్సీ వేసేసి అందులో పాలు ఉంటాయి కదా, అంటే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా చేసేసుకుంటే దాంట్లో పాలు వస్తాయి. ఆ పాలలో అటుకులు ఉంటాయి కదా, అటుకులు మిక్సీ వేసేసి కొంచెం మెత్తగా కొంచెం పొడిలా అవుతుంది అన్నప్పుడు అది తీసేసుకొని ఆ కొబ్బరి పాలలో మిక్స్ చేసేయాలన్నమాట. ఒక 10 మినిట్స్ పెట్టేస్తే అది కొంచెం ఆ పాలలో వేసేస్తే గట్టిగా అయిపోతుంది. అంటే దాంట్లో బాగా నానుతుంది అనమాట. ఒక 10 మినిట్స్ చాలు, ఏం ఎక్కువ టైం కానీ పట్టదనమాట. 10 మినిట్స్లో కొంచెం రెండు కలిసిపోతాయి. అది ఆ 10 మినిట్స్లో మనం ఏం చేయాలంటే బెల్లం తీసుకోవాలన్నమాట. అంటే 1 కప్ అటుకులు అయితే 2 కప్స్ బెల్లం, 3 కప్స్ వచ్చి కొబ్బరి పాలు అనమాట. మ్యాక్సిమం ఒక టెంకాయ సరిపోతుంది 3 కప్స్కి. ఇంకా ఆ బెల్లాన్ని తీసుకొని కరిగించుకోవాలన్నమాట. కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం ఉడకనిస్తే చూడండి, ఇలా వచ్చినప్పుడు, ఇలా బబుల్స్ వచ్చినప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత కొంచెం బాగా మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేసేసుకొని అందులో మన ఇష్టం యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదన్నమాట, వేసుకోవచ్చు. మూత పెట్టకూడదు, సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట.